రైట్ అన్న. ఈ ముచ్చట ఇట్లుంటే పిల్లల మధ్యాహ్న భోజనం మీద గరికపాటి కొన్ని కామెంట్లు చేసిండు. గుడ్డు తినడానికి వస్తాండ్రు, శోభనం పెళ్లి కొడుకులకి కత్తాండు పోతాండు అని చెప్పేసి ఈ మధ్యాహ్న భోజనం మీద నువ్వేం చెప్తావన్నా గరికపాటి మాటలకు? గరికపాటి గురించి ఎందుకు వీళ్ళు చర్చ చేస్తున్నారు? గరికపాటి ఏమన్నా మంత్రా? గరికపాటి ఏమన్నా రాజ్యసభ సభ్యుడా? గరికపాటి ఏమన్నా గవర్నరా? ప్రవచనాలు చెప్తాడు. మరి ప్రవచనాలు చెప్పాడు ఆయన మాటలకు ఎందుకు వీళ్ళు ఇంతమంది ఇవాళ సోషల్ మీడియాలో ఒక 15 రోజులు అయింది గరికపాటి వ్యాఖ్యలకు వీళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు? దేనికి స్పందించాలి గరికపాటి మాటలకు? ఇవాళ ప్రవచనకర్త అంటే ఆయన మాటకు విలువ ఉందని కదా, ఆయన మాట్లాడితే ఆ మాటకు విలువ ఉంటుంది, సమాజంలో మార్పు వస్తుంది అనే కదా చేస్తున్నారు. మరి అలా అంత విలువిచ్చి ఆయన మాటకు మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడినటువంటి 3 అంశాలు ఉన్నాయి. ఒకటేమన్నాడు, ఉపాధ్యాయులు గుడ్ల లెక్కలు పెట్టుకోవడం అనేటటువంటిది వాళ్ళ బాధ్యత అయిపోతుంది, వాళ్ళు చదువు చెప్పకుండా అయిపోతారు, వాళ్ళ మీద అదనమైన బాధ్యతలు పడుతున్నాయి అనేది ఒకటి మాట్లాడిండు. దాన్ని మాట్లాడినాక మధ్యలో ఇంకొక మాట ఏమన్నాడు, వీళ్ళకి అసలు బువ్వ పెట్టడం దండగా, ఓన్ బువ్వ ఆడు తెచ్చుకోవాలి, చదువుకుంటారు లేకుంటే లేదు, అన్నీ ఒక విద్యార్థికి ఇస్తే ప్రతిదీ ఇస్తే వాడిని పెళ్లి కొడుకు లెక్క తయారు చేసి మంచం మీదకి ఎక్కించినట్టు అవుతుంది అనేది ఒకటి అన్నాడు. దాని తర్వాత ఇంకొకటి ఏమన్నాడు, క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు, వాళ్ళకు ఒక భరోసా లేదు విద్యా వ్యవస్థలో అని అన్నాడు. ఈయన మాటలకు విలువిచ్చి మాట్లాడినప్పుడు 3 అంశాలను కీలకంగానే మాట్లాడాలి. ఒకటే గుడ్డు గురించే మాట్లాడితే ఓన్లీ బీదోడు తిండి గురించే వాని తిండి వాని ఒక తిండిపోతం చేస్తున్నావు అంటూ వానికి ఏం లేదన్నట్టు, వానికి విద్య వద్దు ఏదొద్దు, వాడు బెల్ల పోయి తిని నిద్రపోని, వానికి ఏదన్నా కానీ వీనికి తిండి లేదు కాబట్టి ఇటుక పట్టీలు ఉన్నాడు బెల్ల పోయి తింటాడు, పంతాడు, వస్తాడు. వాడు 10 సంవత్సరాలు ఎలాంటి పనికి ఒళ్ళొంగకుండా అవుతాడు, ఏం చేయడు, ఆగమైపోతాడు. వాని ఎడ్యుకేషన్ గురించి ఏమొద్దు, వానికి ఇక్కడ తిండి లేదు కాబట్టి అలా తినొస్తాడు. ఈడికి అలా తిండికి పైసలు లేవు కాబట్టి వాడిని అయ్యే అమ్మతోటి పని చేస్తే ఇవాళ ఇటుక పట్టీలలో వచ్చేటువంటి పైసలతోటి వీడు ఒక స్కిల్గా నేర్చుకోను, లేకుంటే ఈయన అమ్మాయికి ఆసరా అయితే వానికి ఉన్నటువంటి అప్పులు తొందరగా తిరిగితే వాని అమ్మాయి మళ్ళీ అప్పుల ఊబి నుంచి బయటకు వచ్చేటటువంటిది అయ్యేటట్టు ఏదైతే ఉందో దానిని అడ్డుకట్టేస్తందుకే కదా వీళ్ళు చేస్తున్నటువంటిది ఇది. అయితే నేను దీన్ని చాలా వివరంగా చెప్తా. ఇవాళ 3 అంశాలలో గరికపాటితోటి అవుట్ రైట్గా ఇవాళ భోజనము వద్దనే దాంతో నేను ఈ పలక మాట్లాడతా గరికపాటిని. అదేవిధంగా 2 అంశాలను కూడా గరికపాటిని మెచ్చుకుంటూ మాట్లాడతా. ఫస్ట్ ఈ పలక కొడతా, మళ్ళీ తర్వాత ఆయింట్మెంట్ పెడతా గరికపాటికి. ఎందుకంటే గరికపాటి ప్రవర్చనకర్త, ఆయన ఎక్కడ కానీ ఎవరికాడికి పోయి ఏ లాబింగ్ చేసుకున్నాడు కాదు, ఏది చేసుకున్నాడు కాదు, పదవుల గురించి అనేటోడు కాదు. ఆయన నుంచి ఒకటి మెచ్చుకోవాల్సింది కూడా ఏంటంటే మూఢభక్తికి అంధభక్తిలోకి జనాలను తీసుకుపోడు, సామాజిక అంశాల పట్ల స్పందిస్తాడు. అందుకనే ఆయన ఎప్పుడు కాంట్రవర్సీ అయిపోతాడు. దాన్ని కొద్దిగా వ్యంగ్యంగా, చమత్కారంగా, ఒక హాస్యాస్పదంగా, ఒక చలోక్తిగా చెప్పేటటువంటి క్రమంలో, ఒక ఆవేదనకు దీన్ని జోడించి ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టు చెప్పే క్రమంలో ఆయన లపక్కున పప్పులో కాలేస్తాడు. ఇవాళ వాస్తవానికి చాలామంది ఇవాళ మధ్యాహ్న భోజనం లేకుండా ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మొన్న చూసినాం ఈ BBC న్యూస్లో, ఆంధ్రాలో నంద్యాల, కర్నూలు జిల్లాలలోకి వెళ్ళి అక్కడి నుంచి మిరప తోటలకు కూలీలకు వచ్చేసి కృష్ణా గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి దాంట్లో 3 నెలలు వలస కూలీలుగా పోతారు. వాళ్ళందరూ కూడా ఆడ రోజుకి ఎంతో సంపాదించేది తెలుసా? 1 కేజీ మిరపకాయలు తెంపితే 15 రూపాయలు, 30 కేజీలు తెంపుతారు వాళ్ళు పొద్దునటి పోతే. 30 × 15 450. వాళ్ళు 400 సంపాదించుకోవడానికి పొలాలల్లో ఉండి బతుకుతున్నారు వాళ్ళు. ఇవాళ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ముసలోళ్ళ దగ్గర వదిలిపెడతారు. ఆ ముసలోళ్ళు అనేటటువంటి వాళ్ళు వీళ్ళకు పొద్దున్నే పోరగాళ్ళని తయారు చేసి, ఆడపిల్ల ఉంటే ఆడపిల్లకు స్నానం చేయించి నెత్తి జడలేసి బువ్వండి బాక్స్ కట్టి పంపుద్దా? మగపిల్లగాన్ని కూడా తయారు చేసి పంపుతారా? పంపలేరు. అలాంటి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం అనేటటువంటిది ఒక ఆసరే కదా. మళ్ళీ అందులో ఒక ప్రోటీన్ ఫుడ్ ఇవ్వడం, న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వడం అనేది హర్షించదగ్గదే కదా. మనం కూడా తిన్నాం కదా మధ్యాహ్న భోజనం. మేము హాస్టల్లోనే బతికినాం. ఆ రోజు ఎస్ఆర్ శంకరన్ గారు పెట్టినటువంటి ఏదైతే ఒక సంక్షేమ హాస్టల్ తీసుకొచ్చిర్రో, ఆ హాస్టల్లో వచ్చినాకనే పెను మార్పు వచ్చింది. ఇవాళ అలాంటి పరిస్థితి నుంచి అలాంతా వచ్చేసింది. మళ్ళీ ఇవాళ 10 వరకు పోయినా కానీ, ఈయనన్న మాటలు అంతరార్థం ఏంటంటే ఇవాళ 10 వరకు ఆడు పోయినా కానీ ఆ రోజు బస్ బోర్డు రావడం కొరకు వయోజన విద్యలో చదువుకున్నటువంటి వాడు బస్ బోర్డు ఎట్లా చదువుకుంటున్నాడో ఈరోజు వీని పరిస్థితి అంతే అయింది, అంత క్వాలిటీ లెస్గా ఉంది అనేది మాట్లాడిండు. కానీ గరికపాటి గారు మీరు గుర్తుంచుకోవాలి, ఇవాళకి తెలంగాణ నేల మీద చాలా పల్లెలలో మధ్యాహ్న భోజనంతో ఆధారపడి బడిపోయేటటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్ళని మీరు బువ్వొద్దు, ఏదొద్దు, గుడ్డొద్దు,
గాడిది గుడ్డ, వాడు మంచం ఎక్కి శోభనం చేసినటువంటి తయారు చేసి పెట్టొద్దు అనే మాటలు తప్పు. దాన్ని వెనకకి తీసుకోండి. మీ ఆవేదనను మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈ అంతటి జ్ఞానాన్ని ఒక సమాజంలో మార్పు తీసుకొచ్చేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలో ఒక్కసారి ఆలోచించి చెయ్యండి. ఇలాంటివి చేసి అనవసరంగా అబాస్పాల్ కాకరి. మీరు ఏదో మంచి చేయాలని పోయి ఇట్లయితే మాత్రం ఎవడు ఊకోడు. ఇప్పుడు ఆయన అన్నంత మాత్రం ఇది సంక్షేమ పథకాన్ని ఎవడు ఆపడు. ఇందులో ఒక నైతికత ఉంది, ఒక ధర్మం ఉంది, నీతి ఉంది. అన్నిటికన్నా ముందు ధర్మం ఉంది ఇందులో. ఆకలితో ఉండడానికి అన్నం పెట్టాలి మనం, అది ఒక ధర్మం. అది హిందూ ధర్మం, సనాతన ధర్మం నువ్వు చెప్తావు కదా. ఆ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఈ ధర్మాన్ని నువ్వెందుకు విడనాడినవు, దీన్ని ఎందుకు పక్కన పడేసినావు అనేటువంటిది ఇవాళ ఆవేదన. ఇలాంటి వ్యక్తి అలా చేయడం తప్పు. ఒకటే అడుగుతున్నాం, గరికపాటిని తిట్టినాం మంచిదే. గరికపాటి మాటలకు అంత ఇలివిచ్చి మాట్లాడినటువంటి వాళ్ళు, ఇంత ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు, బీద పిల్లల మీద ఇంత ప్రేమ ఒలకబోస్తున్నటువంటి వాళ్ళు, బీదల పట్ల ఎనలేని ప్రేమను ఒలకబోస్తున్నటువంటి వాళ్ళు ఇదే సందర్భంగా అంతే బలంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ తీసుకుపోవాలని ఎందుకు చెప్పట్లే? అంతే బలంగా ఇలా టీచర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇదే టీచర్లు ఇబ్బంది పడకుంటుంటందుకు ఒక వార్డెన్ పోస్ట్ని క్రియేట్ చేయాలి, వార్డెన్ లెక్కలు రాసుకోవాలి, వార్డెన్ కమ్ రికార్డ్ అసిస్టెంట్ ఉండాలి, ప్రతి స్కూల్కు క్వాలిటీ ఉండాలి. ఇలా మధ్యాహ్నం భోజనం చేసేటోడు ఏం చేస్తాడు? 2 వారాలకు సరిపోని ఒకటేసారి తీసుకుంటాడు. ఆ కోడిగుడ్డు ఎందుకు ఖరాబ్ కాదు? ఈ ఖరాబ్ అయ్యేటటువంటి ఈ లెక్కలన్నిటిని, ఫుడ్ పాయిజనింగ్ అన్నిటిని ఎందుకు అడ్రస్ చేయట్లేరు? దీని అన్నిటికి కావడానికి ఒక పోస్ట్ ఉండాలని ఎందుకు మాట్లాడట్లేరు? దానివల్ల నిరుద్యోగులకు కూడా మేలు జరుగుతుందని ఎందుకు మాట్లాడట్లేరు? దానివల్ల మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ, మాకు న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి, కోడిగుడ్డు కావాలనుకున్నా కదా, అధ్యాపకుడు కాకుండా సపరేట్ పోస్ట్ పెట్టాలి. అవును. ఇవాళ రేవంత్ రెడ్డి ఇవాళ హాస్పిటళ్లలో ఏదైతే ఇవాళ సూపరింటెండెంట్ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళకు ఇంకొక బాధ్యత, మన హాస్పిటల్ మెయింటెనెన్స్, శానిటరీ, ఇవన్నీ వాళ్ళ అటెండెన్స్లు అవన్నీ పెడితే ఆయన ఎడిపోతాడు. ఆయన ఆపరేషన్ చేయాలన్నా, లేకుంటే ఓపీకి రావాలన్నా, దేనికి పోవాలి, ఇన్పేషెంట్ దాంట్లోకి పోవాలన్నా, ఏం చేయాలి? వాళ్ళు ఇబ్బందులలో ఉన్నారు కాబట్టి అది ఏదైతే శానిటరీ మనకు ఆపరేషనల్ వర్క్ ఉందో, బయట ఉండేటటువంటి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉందో, దాని కొరకు నేను సపరేట్గా గ్రూప్ 1 వాళ్ళను, గ్రూప్ 2 వాళ్ళను 2 ఎంప్లాయీస్ నేస్తా మెడికల్ కాలేజీలలో, హాస్పిటల్లో చెప్తున్నావు. మరి అదే విధంగా ఇది ఎందుకు మాట్లాడాలా? దీన్ని ఎందుకు చేయట్లేరు? ఇంకొకటి, ఎడ్యుకేషన్ క్వాలిటీ గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరండి? ఇలా 10th వరకు చదువుకున్నటువంటి వాళ్ళది ఎవ్రీ ఇయర్ రిపోర్ట్ చూడండి, ఏఎస్ఆర్ రిపోర్ట్స్ తీయండి. ఇలా కనీసం వాడు ఆర్థమెటిక్లో ఉన్నటువంటి గుణకారాలు, భాగారాలు, మల్టిఫికేషన్స్, డివిజన్స్, ఇవి కూడా వాడు చేయలేనటువంటి ఒక దరిద్రమైనటువంటి పరిస్థితి. ఇవాళ 10వ తరగతి చదివినోడు ఇవాళ కనీసం తెలుగులో చదవలేనటువంటి పరిస్థితి ఉన్నది, ఇలా ఇంగ్లీష్లో చదవలేని పరిస్థితి ఉంది, ఏది చేయలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. అలాంటి క్వాలిటీ గురించి మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడరు? ఇవాళ పీజీలు, పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు పాయకానుల పోస్టులకు ఎందుకు అప్లై చేసుకుంటారు? అటెండర్ పోస్టులకు ఎందుకు అప్లై చేసుకుంటున్నారు? దీనికి ఎందుకు అప్లై చేసుకుంటున్నారు? ఇలా స్కిల్ అనేది నువ్వు సపరేట్ ఒక స్కిల్ యూనివర్సిటీని ఎందుకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది? ఇలా నువ్వు చిన్నప్పటి నుంచి ఒక స్కిల్ని నేర్పితే, వానికి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే వాడు మంచిగా ఉంటాడు కదా. అంటే బీదోడిని ఒక తిండిపోతు లెక్కనే, వానికి తిండి లేదు కాబట్టి వాని తిండి గురించి మాట్లాడి, వాని గురించి ఒక సానుభూతిని తెచ్చుకొని, ఆ సానుభూతి నుంచి ఓట్లు తెచ్చుకొని దండుకోవాలని చూస్తున్నాం. ఎవడన్నా దీని గురించి ఒక నిజాయితీగా వానికి ఒక తిండి ఎంత అవసరమో వాని క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అంతే, వాడు తిన్నాక వాడు నిద్రపోకుండా ఉండడానికి ఒక మంచి పాఠాలు చెప్పాలనేటటువంటి ఒక దాని గురించి వీళ్ళు ఎందుకు మాట్లాడరు? ఓన్లీ గరికపాటి తిండి గురించే, కోడిగుడ్ల గురించే మాట్లాడి ప్రతి ఒక్క ఆయన వచ్చి గరికపాటికి గరక పెట్టినాం, గడ్డి పెట్టినాం అని మాట్లాడతారు. ఇలా కమ్యూనిస్టులు అని చెప్పుకునేటటువంటి వాళ్ళైనా, సంఘ సంస్కృతం అని చెప్పుకునేటటువంటి వాళ్ళైనా, వీళ్ళందరూ కూడా ఈ 2 అంశాలను ఎందుకు బలంగా తీసుకుపోరు? గరికపాటి ఒక మంత్రి కాదు, ఒక కాదు, ఏది కాదు. అలాంటి ఆయన మాటలకు మీరు విలువిచ్చినప్పుడు మరి ఈ మాటలకు ఎందుకు విలువారు? ఖచ్చితంగా వీటి గురించి ఇవాళ 3 బలంగా తీసుకుపోవాల్సిందే. గరికపాటి గడ్డి పెడుతూ పిల్లల భోజనాలలో మంచి పెట్టాలంటాను, వాళ్ళ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటున్నాం. ఖచ్చితంగా గరికపాటి అంశాలను 3 తీసుకుపోతున్నాడు మూర్ఖుడే. తిండి పెట్టొద్దు, వాడిని పెళ్లి కొడుకు లెక్క తయారు చేస్తున్నామని గరికపాటి అన్నది ఎంత మూర్ఖత్వమో, గరికపాటి అన్నటువంటి 2 అంశాల గురించి కూడా మాట్లాడకపోవడం కూడా అంతే మూర్ఖత్వం. వాడు కూడా అంతే దోషి, వాడు కూడా ఈ బీదోల పట్ల అంతే దోషి. వాడు దోషిగానే నిలబడతాడు. ఇప్పటికైనా ప్రపంచం మొత్తము హై అండ్ క్వాలిటీ తోటి పోతున్నాయి. ఇలా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఎంత ఫీజు? 4 లక్షలు నడుస్తుంది. ఎమ్మెల్సీ స్కూల్లో, మల్క కుమరయ్య గారి స్కూల్ ఎమ్మెల్సీ. ఇవాళ పెద్ద పెద్ద కాన్వెంట్ స్కూల్లో ఎంత నడుస్తున్నాయి? శ్రీ చైతన్య నారాయణ ఎంత నడుస్తుంది? మరి ఎడిపోతారు మనోళ్ళు. కాబట్టి అన్ని అంశాలు మాట్లాడాలి అని క్లియర్గా చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.